ఫ్రెండ్స్, నేను మీ శ్రావ్య. నాకు ఈరోజు కమెంట్స్లో నాకు ఒక చాలామంది నాకు 7th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ వీడియో చేయండి అని కమెంట్స్ వచ్చాయి. సో నేను మీకోసం నా టాపిక్ ఏంటంటే ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ గురించి. సరే, ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. టౌన్ మౌస్ అంటే సిటీలో ఉండే ఎలుక, అండ్ కంట్రీ మౌస్ అంటే విలేజ్లో ఉండే ఎలుక. సో తర్వాత ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. టౌన్ మౌస్ అదే సిటీలో ఉండే ఎలుక, విలేజ్లో ఉండే ఎలుక కజిన్స్ అంటే అన్నదమ్ముల కొడుకులు, లేదా కొడుకులు. అక్కడ ఎలుకలు అబ్బాయిలనే ఉంది కదా కాబట్టి కజిన్స్. దే ఆఫన్ రోట్ ఈచ్ అదర్ వన్ డే. ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫర్ హిస్ కజిన్. ఓకే, టౌన్ మౌస్ను ఇద్దరు ఒక లెటర్ రాసుకున్నారంట. ఒక లెటర్ రాశారంట. ఎవరు రాశారు? ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ కంట్రీ మౌస్ అని రాశారు. ఒకసారి దాన్ని రౌండప్ చేసుకుందామా? చూసుకోండి, మీరు పెన్సిల్తో మీరు రౌండప్ చేసుకోండి. నేను కూడా ఒకసారి రౌండప్ చేసుకొని చూపిస్తాను మీకు. రౌండప్ చేసుకొని చూపిస్తాను మీకు. ఓకే, కంట్రీ మౌస్. ఇక్కడ నేను కంట్రీ మౌస్ అని రౌండప్ చేసుకున్నాను. కంట్రీ మౌస్ అంటే మీరే చెప్పండి నాకు ఒకసారి. కంట్రీ మౌస్ అంటే విలేజ్ యొక్క మౌస్ అన్నమాట. విలేజ్ మౌస్ అన్నమాట. విలేజ్ మౌస్కి లెటర్ వచ్చిందంట టౌన్ మౌస్ దగ్గర నుంచి. ఆ లెటర్ ఏంటో చదువుకుందాం. ఫ్రెండ్స్, మీరు లెటర్ రాయడానికి కొంతమంది ఇప్పటికీ చాలా కష్టపడుతూ ఉంటారు. సో పిల్లలు, మీకు ఇది తొందరగా అర్థం కావాలంటే మీరు ఈ లెటర్ని ఒక 2 to 3 times చదవండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. కిచెన్ కబోర్డ్ అంటే దాని ఇల్లు పేరు అన్నమాట, దాని అడ్రస్. మౌస్ టౌన్ దాని పేరు, సిటీలో ఉండే టౌన్ పేరు, సిటీలో ఉండే మౌస్ పేరు టౌన్ మౌస్ అన్నమాట. 11th March 2012 అది ఆ రోజున పంపించిందంట, ఆ డేట్న పంపించింది. డియర్ కజిన్ అని ఉంది. డియర్ కజిన్ అంటే ప్రియమైన తమ్ముడా లేదా అన్నయ్య. ఐ హ్యావ్ బీన్ ఇల్ అంటే నాకు అనారోగ్యంగా ఉన్నాను. విత్ కాఫ్ అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ ఏ హాలిడే. నేను అనారోగ్యంతో ఉన్నాను, దగ్గుతో. మా డాక్టర్ చెప్పారు నాకు హాలిడే కావాలని. హీ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ కంట్రీ సైడ్. నాకు అడ్వైజ్ ఇచ్చారు, ఒక వారం నన్ను కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ ఉండమని అడ్వైజ్ ఇచ్చారు. మే ఐ స్టే విత్ యూ అడుగుతున్నాడు. అదొక మీకు తెలుసు కదా అండి, రెస్పెక్ట్. మే ఐ స్టే అని అడిగాడు అంటే నేను అక్కడ ఉండొచ్చా నీతో పాటు అనుంది. ప్లీజ్ గివ్ మీ an early reply. నాకు త్వరగా రిప్లై ఇవ్వు. విత్ యువర్ వార్మ్ రిగార్డ్స్. నీ మంచి మనసుతో. అఫెక్షనేట్లీ నీ బంధుత్వంతో. టౌన్ మౌస్. నేను మీ టౌన్ మౌస్ అని రాసింది. టు కంట్రీ మౌస్ అని రాసింది. విలేజ్లో ఉన్న మౌస్కి రాస్తుంది. ద మౌస్ హోల్ మౌస్ కంట్రీ. అది ఉండే ఇల్లు అనమాట. కంట్రీ మౌస్ ఎక్కడుంటుంది? మౌస్ హోల్లో ఉంటుందంట. మౌస్ కంట్రీ అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముంది? రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫర్ ద కంట్రీ మౌస్. రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫర్ ద కంట్రీ మౌస్ అంటే అర్థం ఏంటంటే రిసీవ్ చేసుకుంటుంది అనమాట, అది తీసుకుంటుంది. ఫ్రమ్ ద కంట్రీ మౌస్. కంట్రీ మౌస్ రిసీవింగ్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్. టౌన్ మౌస్ రిసీవ్ చేసుకుంటుందంట దాని లెటర్ని. కంట్రీ మౌస్ రాసిందంట. ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు కంట్రీ సైడ్. అర్థమైందా మీకు? ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్. ద టౌన్ మౌస్ అంటే సిటీలో ఉండే ఎలుక బ్యాగ్స్ని ప్యాక్ చేసుకుందంట. తర్వాత నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఉంటుంది కదా కంట్రీ సైడ్కి. ద డే వాజ్ బ్రైట్. దానికోసం ఎదురు చూస్తుందంట. ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ అంటే
బ్రైట్ అండ్ సన్ అంటే చాలా ఎండగా ఉందంట, చాలా హాట్గా ఉందంట, బ్రైట్గా ఉందంట. అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగాన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. అది మొదలైన అది ట్రైన్ ఎక్కిన తర్వాత దానికి మౌస్ బిగాన్ టు ఫీల్, అది ఫీల్ అవుతుందంట హాట్గా. ఇప్పుడు తనకి హాట్గా ఉండడం ఫీల్ అవుతుందంట. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషనర్డ్ కోచ్. అయితే నా కోరిక, నేను అనుకున్నాను నా ఎయిర్ కండిషనర్ ఉంటుందని కోచ్ని అడిగాను. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, నేనే అనుకున్నాను అని టౌన్ మౌస్ అంటుంది. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. నేను ఇక్కడ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. అంటే నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటుంది అది. నెక్స్ట్, హౌఎవర్ దెర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. హౌఎవర్ దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. హౌఎవర్ అంటే ఏదైనా కానీ, నథింగ్ కుడ్ డూ అబౌట్ ఇట్, మనం ఏం చేయలేము ఇంకా. సో హీ గ్రంబల్డ్ అంటే తెలుసు కదా మీకు, బాధపడ్డాడు ఇక తనకి చాలా అగ్లీ ఫీలింగ్ వచ్చేసింది. వైల్ ద ట్రైన్ చగ్డ్ స్లోలీ ఇన్ టు దట్ కంట్రీ. అది కొంచెంగా స్లోగా కంట్రీ దగ్గర ఆగిపోవటానికి, కంట్రీ స్టేషన్ దగ్గర ఆగిపోవటానికి స్టేషన్ వచ్చేస్తుంది. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. అది కంట్రీ మౌస్ వెయిట్ చేస్తుందంట స్టేషన్ దగ్గర. ఓ కజిన్ అంటుందంట. ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్ అంటే నేను ట్రైన్లో ఉన్నప్పుడే దిగిపోదాం అనుకున్నాను, దిగేశాను. ద ట్రైన్ వాజ్ టెరబుల్ అంటే ఐ ఫీల్ టెరబుల్ హాట్ అండ్ థర్స్టీ. డ్రీడ్ఫుల్ అంటే మీకు అర్థమవుతుంది. డ్రీడ్ఫుల్ అంటే అసలు ఉండలేకపోయాను. టెరబుల్ అంటే భయం వేసింది, చాలా హాట్గా ఉంది, నాకు వాటర్ అవుతుంది. థర్స్టీ అంటే దప్పిక, వాటర్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. ఐ హోప్ యూ హ్యావ్ అని అడిగింది. నేను అనుకుంటున్నాను సంథింగ్ ఇన్ యువర్ హౌస్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. కొన్ని చల్లని వాటర్ లేదా ఎనీథింగ్ చల్లగా ఉండేది నా కోసం ఉంటుందని. వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్. అప్పుడు కంట్రీ మౌస్ అంటున్నాడు, వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ అంటే నా దగ్గర వాటర్ ఉన్నాయి అని చెప్పాడు. సెడ్ ద కంట్రీ మౌస్ అంటే కంట్రీ మౌస్ చెప్పాడు టౌన్ మౌస్కి. బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. నువ్వు తాగుతానంటే నేను కోకోనట్ వాటర్ కోసం కోకోనట్ వాటర్ నువ్వు తాగుతానంటే చెప్పు, నేను కోకోనట్ వాటర్ వెతుకుతాను అన్నాడు. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్. వెంటనే తను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కోకోనట్ వాటరా అని అన్నాడు. హర్రర్ అంటే భయం వేసింది తనకి. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ అండ్ లెమనేడ్. నీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేవా అని అడిగిందంట. అయితే ఐఎమ్ అఫ్రైడ్ నాట్, నేను భయం వేయలేదు. రిప్లైడ్ హిస్ కజిన్, చెప్పాడంట కజిన్కి. బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ నైస్ పీస్ ఆఫ్ ఫ్రూట్ టుడే. నేను ఒక మంచి దుంప అనేది నేను ఈరోజు ఫౌండ్ చేశాను, దొరికింది నాకు. అండ్ ఇట్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఇది కొంచెం షుగర్ కేన్ అనమాట. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. నువ్వు ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నాను. షుగర్ కేన్, రూటా షుగర్ కేనా అంటుంది. తన ఎక్స్క్లైమ్డ్ అయిపోయింది, అంటే ఒక తెలియని ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్ అనంది. అంటే నేను పచ్చివి తినను అని చెప్పిందంట. ద కంట్రీ మౌస్ సెడ్, నేను
కంట్రీ మౌస్ చెప్పింది, విలేజ్ మౌస్, నేను పచ్చివి తినను అని చెప్పిందంట. సో నెక్స్ట్, దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ. మేము ఇలానే తింటాం కంట్రీలో, అంటే విలేజ్లో ఇట్లానే తింటాం. సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టూ, నేను కూడా భయపడ్డాను అని అంటుంది. హ్యావ్ టు ఈట్ దిస్, ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. ఇది బాగుంటుంది, నువ్వు కూడా తిను, ఇదేం బాగోకుండా అయితే ఉండదు అని చెప్తుంది. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. హీ నిబుల్డ్ అండ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ cane and then said he wanted to sleep. The country mouse showed a corner in the mouse hole and said, there you are, you can sleep there అని చెప్పింది. నేను తను అనుకున్నాడంట కంట్రీ మౌస్ టౌన్ మౌస్ తన డిన్నర్ని ఎంజాయ్ చేయలేకపోయాడంట. అండ్ తను గుసుకుతూ ఉన్నాడంట. రూట్స్ అండ్ షుగర్ కేన్, దట్ సైడ్ వాంటెడ్ టు స్లీప్. రూట్స్, షుగర్ కేన్స్ అవన్నీ ఉన్నప్పుడు, అవన్నీ ఉన్న చోట నేను పడుకోవాలా. ద కంట్రీ మౌస్ షోడ్, తను ఒక హోల్ చూపించిందంట కంట్రీ మౌస్, దేర్ యు ఆర్ కెన్ స్లీప్ అని. అయితే కంట్రీ మౌస్ టౌన్ మౌస్ ఏముందో నెక్స్ట్ పేజ్లో చూద్దాం రండి. ఆన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎండ్ అయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో పెట్టండి అని నాకు మీరు కమెంట్స్లో పెడితే నేను మళ్ళీ మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత బెల్ బటన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. బాయ్.